స్టార్ట్ గోస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిత్యావసరాలు ఒక పక్క పెరిగిపోయి, విద్యుత్ ఛార్జీలు కూడా భారం ఒక పక్క పడిపోయి, సామాన్య ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడిపోయి, బతకడానికి కష్టమైన పరిస్థితుల్లో ఈ దిద్దుబాటు చర్యలు ప్రభుత్వం ఏమో రాష్ట్ర ప్రభుత్వం ఏమో ఈ దిద్దుబాటు చర్యలు చేసి ఈ ధరలు తగ్గించి ప్రయత్నం చేయడం మానేసి మద్యం తాలూకా ధరలు తగ్గించి కొత్త సంవత్సరం నూతన సంవత్సరం సందర్భంగా అదనంగా మద్యం అమ్మే సమయాన్ని అదనంగా పెంచి ప్రజలు పూర్తిగా తాగి పండగ పూట పూర్తిగా ఒళ్ళు గొల్ల చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం. అంటే దీని ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ప్రజల్ని మద్యానికి బానిసలుగా చేసి వాళ్ళు ఏమి అడగకుండా ప్రభుత్వాన్ని అడగకుండా చేసే పరిస్థితి కనిపిస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది అనమాట. ఇందుకు మనం గమనించినట్లయితే మనకు దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వం కూటమి అధికారులకు వచ్చిన తర్వాత ఏం చెప్పారంటే మేము అధికారులు రాగానే మద్యం ధర తగ్గిస్తామని చెప్పారు. అన్న ప్రకారంగా మద్యం ధరలు తగ్గించారు. అందరికి అందుబాటు ధరలలో పూర్తిగా మద్యాన్ని అందుబాటులో చేశారు. అంటే వీధికి ఎక్కడ పడితే అక్కడ మద్య షాపులు ఫ్రీగా దొరుకుతూ ఉంది. అందరూ తాగేసి శుభ్రంగా ఆనందంగా గడుపుతున్నారు అన్నమాట. అంతే తప్ప మిగతా ఇచ్చిన 6 గ్యారెంటీ సంగతి పక్కన పెట్టిన పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయలేకపోయినా సరే ఈ మద్యం తాలూకు విషయం మాత్రం చక్కగా ప్రభుత్వం అమలు చేశారు. ప్రజలకు అందుబాటులో అందరికీ మద్యం ఇస్తూ పూర్తిగా తాగండి రా బాబు అని చెప్పి చేస్తున్నారు అన్నమాట. ఇందుకు మనకు ఉదాహరణ చెప్పుకున్నట్టుగైతే మన జనవరి 31వ తారీఖు అంటే జనవరి 1వ తారీఖు నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే అందరూ తాగడం కోసం అని చెప్పేసి మాకు 2 గంటల అదనంగా మద్యం షాపుల ధర దీన్ని పెంచుకోమని చెప్పేసి అమ్ముకోమని చెప్పేసి మద్యం వ్యాపారులకి ఒక జియో స్టార్ట్ ఇచ్చారన్నమాట. ఒకసారి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 31వ తారీఖు నాడు జరిగిన మద్యం వ్యాపార లెక్కలు ఒకసారి మనం గమనిస్తే ఎంత దీనిగా ఉంటుందో ఒకసారి వినండి మీరు కూడా. డిసెంబర్ 31వ తేదీ ఒక్కరోజే మందుబాబులు రాష్ట్రంలో దాదాపు 200 కోట్ల రూపాయల మద్యాన్ని తాగేశారు. అందులో 60 లక్షల అందులో 60 లక్షలు క్వార్టర్ మద్యం సీసాలు తాగారు. 160 లక్షలు క్వార్టర్ మద్యం సీసాలు తాగారు. 180 లక్షల బీరు సీసాలు ఖాళీ చేశారు పూర్తిగా. ఇక మన ఉమ్మడి విజయనగరం జిల్లా విషయానికి వచ్చినట్టుగైతే 9 కోట్ల విలువైన మద్యం తాగేశారు ఉమ్మడి జిల్లాలోనే. అందులో విజయనగరం జిల్లా లెక్కేస్తే 153 దుకాణాలు ఉన్నాయి, మద్యం దుకాణాలు. అందులో 26 బార్లు ఉన్నాయి. దీనిలో 7.2 కోట్ల మద్యం వ్యాపారం జరిగింది. పార్వతీపురం మన్యం జిల్లాలో గమనిస్తే 52 దుకాణాలు, 8 బార్లు, ఇక్కడ 2.16 కోట్ల వ్యాపారం జరిగింది. ఇక్కడ మనం గమనిస్తే ప్రతిరోజు కూడా ఏం జరిగిందంటే ఈ మొత్తంగా ఆ ఒక్కరోజు కూడా ఏం చేసిన రాష్ట్ర ప్రభుత్వం 2 రోజులు కూడా ఒక 2 గంటలు అదనంగా పెంచారు. అంటే మద్యం వ్యాపారం కోసం ఉంటుంది. దాదాపుగా 14 గంటలు పనిచేస్తే అంటే 14 గంటల వ్యాపారం జరిగింది. 14 గంటల్లో చూసి గంటకి ఎంత అమ్మారు? 14.28 కోట్ల విలువైన మద్యం అమ్మారు గంటకి లెక్కేసుకుంటే. సాధారణ మనం ప్రతిసారి మనం గమనిస్తే ప్రతిరోజు కూడా ఈ బేవరేజెస్ అంటే డిస్టిలరీస్ నుంచి మనకి దాదాపు 80 కోట్ల విలువైన మద్యం రోజుకి వెళ్తుందట. కాకపోతే 2 రోజులు ఏం జరిగింది? దాదాపు 2 రెట్లు అధికంగా పంపించారన్నమాట. అంటే ఈ లెక్కేసుకుని ఒకసారి మనం గమనిస్తే ఏం చేస్తామంటే పూర్తిగా మనం రాష్ట్ర ప్రభుత్వం కొద్ది రోజుల్లో మధ్యాంధ్ర పరిస్థితికి మారిపోయిన ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదనమాట. నేను ఏం చెప్తాను, విద్యలో మేధావులకు మనకేంటో ఒక పక్క చూసి గమనిస్తే నూనె ప్యాకెట్ ధర 150 రూపాయలు, క్వార్టర్ మద్యం ధర 99 రూపాయలు. అడిగిన ఆదులు లేరు. అందరూ శుభ్రంగా చక్కగా తాగేసి అందరూ ఏమి అడగకుండా ప్రభుత్వాన్ని శుభ్రంగా పడుకోమని నేను ఉద్దేశం అనమాట. ఎక్కడైనా సరే మనం ప్రజలు విద్యను చదువుకున్న వారు మేధావులు ఒకసారి ఆలోచించండి. మనం ఎక్కడికి వెళ్తుంది మన పరిస్థితి ఒకసారి ఆలోచించి ఈ మద్యాన్ని కంట్రోల్ చేసే బాధ్యత ఉంది. ఎందుకంటే ఈ మద్యం ఎక్కువైపోతున్న వాళ్ళ ఆడపిల్లలు అగాత్యాలు పెరుగుతాయి, ఇంట్లో తల్లిదండ్రులు కొట్టే వాళ్ళు ఎక్కువైపోతారు, ఈ బెల్ట్ షాప్ కూడా ఎక్కువైపోతాయి. దీనివల్ల యువత కూడా పూర్తిగా మద్యానికి బానిస అయిపోయి పూర్తిగా అదపానికి వెళ్ళే పరిస్థితి కనబడుతుంది అనమాట. దయచేసి కొంత మేధావులు కానీ విద్యలు ఆలోచించి ఈ సమస్య పరిష్కారం గొంతు విప్పి అడిగితే మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి నేను లోక్సత్తా పడుతున్న విజ్ఞప్తి చేస్తున్నాను.